హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథ గుజరాత్లోని సూరత్ నగరంలో ఒక సంపన్న బంగ్లా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ చెల్లయ్య అనే ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణమైన కలను తన గుండెల్లో పెట్టుకుని పగలనక రాత్రనగా కష్టపడుతున్నాడు. చెల్లయ్యకు సుమారు 35 సంవత్సరాలు. కష్టపడి పనిచేసి గట్టిపడిన శరీరం, చూడ్డానికి ఏ బాడీ బిల్డర్కు తక్కువ కాని దేహదారుజ్యం. కాని అతని కళ్లల్లో ఒక లోతైన బాధ ఉండేది. అతని గతం, అతని వ్యక్తిత్వం అంతగట్టిది. 10 సంవత్సరాల క్రితం అతని ప్రియమైన భార్య లక్ష్మి మొదటి బిడ్డకు జన్మనిచ్చే క్షణంలోనే మరణించింది. ఒకవైపు ముద్దులులికే ఆడపిల్ల ఏడుపు, మరోవైపు తన ప్రపంచమే అయిన భార్య నిర్జీవ దేహం. ఆ రోజు చెల్లయ్య జీవిత దిశనే మార్చేసింది. తన కూతురికి రష్మి అని పేరు పెట్టి ఆమెనే తన ప్రపంచంగా, ఆమె కోసమే తన జీవితం అని నిర్ణయించుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. తన బిడ్డకు తల్లి తండ్రి తానే. రష్మిని పెంచాడు. ఆమెకు మంచి విద్యనందించాలనే ఏకైక పట్టుదలతో ఆమెను నగరంలోని ఒక మంచి హాస్టల్లో చేర్పించాడు. అతనికున్న ఒకే ఒక్క కల, తన కూతురు పెద్ద డాక్టర్ కావాలి. తాను పడిన కష్టం ఆమెకు రాకూడదు. ఈ సమాజంలో ఆమె తలెత్తుకుని బతకాలి అనేది అతని ఆశయం. ఈ కలను నిజం చేసుకోవడానికి అతను సూరత్ నగరంలోని అత్యంత ధనవంతుడైన ఒక వ్యాపారి ఇంట్లో తోటపని మరియు ఇంటిపని చేసేవాడు. అతని దినచర్య చాలా సరళంగా ఉండేది. ఉదయాన్నే లేచి తోటలోని మొక్కలకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, యజమానులు చెప్పిన పనులను చక్కగా చేయడం అతని పనితీరు. అందరికీ నచ్చేది. అతను మాట్లాడ్డం తక్కువ, కాని అతని పని ఎక్కువ మాట్లాడేది. అతని నిజాయితీ మరియు శ్రద్ధను చూసి ఇంటి యజమానులు అతనికి ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. నెల జీతం రాగానే అందులో అధిక భాగం కూతురి చదువుకు పంపించి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో తన ఖర్చులను చూసుకునేవాడు. ఇలా ఉండగా దీపావళి పండుగ కోసం ఇంటి యజమాని కూతురు సంగీత దుబాయ్ నుండి వచ్చింది. సంగీతకు పెళ్లై దుబాయ్లోనే స్థిరపడింది. ఆమె ఆధునిక మహిళ, ప్రపంచాన్ని చూసిన వ్యక్తి. సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకోసారి వచ్చి తల్లిదండ్రులతో సమయం గడిపి వెళ్తుండేది. ఈసారి వచ్చిన ఆమెకు ఇంట్లో పనిచేస్తున్న చెల్లయ్య మీద కన్నుపడింది. ఒకరోజు ఉదయం సంగీత బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతుండగా క్రింద తోటలో చెల్లయ్య పనిచేస్తున్నాడు. చెమటతో మెరుస్తున్న అతని గట్టి ముట్టైన శరీరం, చొక్కా లేకుండా ఒంటిమీద పనిచేస్తున్న అతన్ని చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఇతను ఒక సాధారణ పనివాడిలా కనిపించడం లేదు, బదులుగా శరీరాన్ని దండించి తీర్చిదిద్దుకున్న దేహంలా కనిపిస్తోంది అని అనుకుంది. అతని పనిలోని క్రమశిక్షణ, మొక్కలను ప్రేమగా చూసుకునే తీరు అన్నీ గమనించిన ఆమెకు అతనిపై ఒక రకమైన మెచ్చుకోలు కలిగింది. పండుగ ముగిసి ఆమె దుబాయికి బయలుదేరే సమయం వచ్చింది. ఒకరోజు రాత్రి భోజనం సమయంలో ఆమె తన తండ్రితో, నాన్నా, చెల్లయ్య చాలా బాగా పనిచేస్తున్నాడు. నా దుబాయి ఇంట్లో ఒక పనివాడి అవసరం ఉంది. నేను చెల్లయ్యను నాతోపాటు దుబాయికి తీసుకెళ్తాను. ఇక్కడికంటే 10 రెట్లు ఎక్కువ జీతం ఇస్తాను అంది. తండ్రికి ఇది సరనిపించలేదు. అతనికొక కూతురు ఉంది కదమ్మా, ఆమెను వదిలి అతను రాలేడు అన్నారు. కాని సంగీత పట్టు వదల్లేదు. మరుసటి రోజు ఆమె నేరుగా చెల్లయ్య దగ్గరే మాట్లాడింది. చెల్లయ్య, నువ్వు నాతో దుబాయికి వస్తే నెలకు ₹1,00,000 జీతమిస్తాను. నీ కూతురుని డాక్టర్ చేయాలనే నీ కల త్వరగా నెరవేరుతుంది అంది. ₹1,00,000. ఈ మాట విని చెల్లయ్యకు ఒక్క క్షణం తలదిరిగినట్టయింది. ఇక్కడ అతను సంపాదిస్తున్నది కేవలం 10,000. ₹1,00,000 5 ఏళ్లలో అతను పెద్ద మొత్తాన్ని ఆదా చేయగలడు. కూతురి వైద్య విద్యకు కావలసిన డబ్బును సులభంగా సమకూర్చగలడు. కాని అతని మనసులో కూతురి చింత మొదలైంది. ఆమెను వదిలి అంత దూరం వెళ్లడం ఎలా అని ఆలోచించాడు. చివరకు, లేదమ్మా, నా కూతురు హాస్టల్లో ఉంది. నేను అప్పుడప్పుడూ వెళ్లి ఆమెను చూసి రావాలి. ఆమెను వదిలి అంత దూరం రావడానికి నా వల్ల కాదు అని వినయంగా నిరాకరించాడు. అప్పుడు సంగీత, చూడు చెల్లయ్యా, నువ్వు ఇక్కడ కష్టపడితే నీ కూతురిని చదివించగలవు. కాని నీ కూతురి కలను పూర్తిగా నెరవేర్చలేవు. వైద్య విద్యకు లక్షలాది రూపాయలు కావాలి. నువ్వు 5 ఏళ్లు దుబాయ్లో పనిచేస్తే నీ కూతురు డాక్టర్గా బయటకు వస్తుంది. ఆమె భవిష్యత్తు కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యక తప్పదు. ప్రతిరోజూ కాల్ చేయవచ్చు, వీడియో కాల్లో మాట్లాడవచ్చు అని చెప్పింది. దీంతో చెల్లయ్య మనసు గందరగోళంలో పడింది. ఒకవైపు కూతురి ప్రేమ, మరోవైపు ఆమె ఉజ్వల భవిష్యత్తు. ఆ రోజు రాత్రంతా ఆలోచించాడు. తన కలను నెరవేర్చుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కూతురి కోసం 5 ఏళ్ల వనవాసాన్ని సహిద్దాం అని మనసును గట్టి చేసుకున్నాడు. మరుసటి రోజు సంగీత దగ్గరకు వెళ్లి, సరే అమ్మా, నేను దుబాయ్కి వస్తాను అని అంగీకారం తెలిపాడు. అతని అంగీకారంతో సంగీతకు చాలా సంతోషం కలిగింది. ఆమె బయలుదేరే ముందు చెల్లయ్య వీసా మరియు పాస్పోర్ట్కు కావలసిన ఏర్పాట్లు చేసి కొన్ని నెలల తర్వాత అతన్ని దుబాయ్కి పిలిపించుకుంటాను అని చెప్పి వెళ్ళింది. కొన్ని నెలల తర్వాత చెల్లయ్య వీసా, పాస్పోర్ట్ అన్నీ సిద్ధమయ్యాయి. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కిన చెల్లయ్యకు అంతా కలలా అనిపించింది. అతను దుబాయ్ విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడి ఎత్తైన భవనాలు,
విలాసవంతమైన కార్లు, శుభ్రమైన రోడ్లను చూసి అతను నివ్వెరపోయాడు. సంగీత స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి చెల్లయ్యను పికప్ చేసుకుని తన ఇంటికి తీసుకువచ్చింది. అతన్ని తన భర్తకు పరిచయం చేసి తన ఇంటి పనులన్నీ వివరంగా చెప్పి అతనికొక ప్రత్యేక గదిని కేటాయించింది. చెల్లయ్య తన పనిని చాలా శ్రద్ధగా ప్రారంభించాడు. ఇంటి పని, వంట, తోటపని అన్నీ చక్కగా చేసేవాడు. సంగీత కూడా అతనికి మంచి యజమానురాలిగా ఉండేది. చెప్పిన సమయానికి జీతమిచ్చేది, గౌరవంగా చూసుకునేది. చెల్లయ్య ప్రతినెలా పెద్ద మొత్తాన్ని తన కూతురి ఖాతాకు పంపించేవాడు. వారానికొకసారి కూతురితో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు అతని కష్టమంతా మర్చిపోయేవాడు. ఇలా 3-4 నెలలు గడిచాయి. చెల్లయ్య జీవితం సంతోషంగా సాగుతోంది. ఇలా ఉండగా సంగీతకు ఒక ఆత్మీయ స్నేహితురాలుండేది. ఆమె పేరు జెరీనా. జెరీనా దుబాయిలోని అత్యంత ధనవంతురాల్లో ఒక మహిళ. ఆమె చూట్టానికి అందంగా ఉన్నప్పటికీ ఆమె కళ్లల్లో ఒక రకమైన అధికారం మరియు నిగూఢత ఉండేవి. ఆమె అప్పుడప్పుడు సంగీత ఇంటికి వస్తుండేది. వచ్చినప్పుడల్లా చెల్లయ్యను ఒక విచిత్రమైన దృష్టితో చూసేది. అతని గట్టి ముట్టైన శరీరం, అతని పనితీరు, అతని మౌన స్వభావం ఆమెను బాగా ఆకర్షించాయి. ఒకరోజు జెరీనా సంగీతతో, సంగీతా, నీ ఇంటి పనివాడు నాకు కావాలి. ఇతను ఇంటి పని చేయడానికి సరిపోడు. ఇతనికి నేను ఇంకా పెద్ద బాధ్యత ఇస్తాను. నువ్విస్తున్న జీతం కంటే రెట్టింపు జీతమిస్తాను. దయచేసి ఇతన్ని నా ఇంటికి పంపించు అని అడిగింది. సంగీతకు తన స్నేహితురాలి మాటను నిరాకరించడం సాధ్యం కాలేదు. ఎందుకంటే జెరీనా దుబాయిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమె చెల్లయ్య దగ్గరకు వచ్చి, చెల్లయ్యా, నా స్నేహితురాలు జెరీనా నిన్ను వాళ్ళింటికి పనికి పిలుస్తోంది. నాకంటే ఎక్కువ జీతమిస్తారు. నీకు ఇష్టమైతే వెళ్లవచ్చు అంది. చెల్లయ్యకు ఈ మార్పు ఇష్టం లేకపోయినా తన యజమానురాలి మాటను మీరే ధైర్యం అతనికి లేదు. మీ ఇష్టంలాగే కానివ్వండి అమ్మా అని తలుపాడు. మరుసటి రోజే అతను తన సామాన్లతో జెరీనా యొక్క రాజభవనంలాంటి బంగ్లాకు మారాడు. ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన క్షణం తాను ఒక బంగారు వలలో చిక్కుకుంటున్నాననే స్పృహ అతనికి లేదు. జెరీనా ఇల్లు ఒక రాజభవనంలో ఉంది. అక్కడ ఇప్పటికే 4-5 సేవకులు ఉన్నారు. వారికి బంగ్లా బయట చిన్న చిన్న ఇల్లు ఇచ్చారు. కాని చెల్లయ్యకు తన గది పక్కనే ఉన్న ఒక ఏసీ రూమ్ను ఇచ్చింది. ఇది చూసి చెల్లయ్యకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు జెరీనా చెప్పింది, చెల్లయ్యా, ఈరోజు నుండి నువ్వు సాధారణ సేవకుడివి కాదు. నువ్వు నా వ్యక్తిగత రక్షకుడివి. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోపాటు రావాలి అంది. ఆమె అతనికి ఖరీదైన సూటు, బూట్లను ఇచ్చింది. వాటిని ధరించినప్పుడు చెల్లయ్య ఒక పెద్ద వ్యాపారిలా కనిపించాడు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. జెరీనా అతన్ని తన విలాసవంతమైన కార్లో కూర్చోబెట్టుకుని పెద్ద పెద్ద మాల్స్కి, పార్టీలకి తీసుకెళ్తుండేది. చెల్లయ్యకు డ్రైవింగ్ చేయడం రాదు. అతనికి జెరీనానే కార్ డ్రైవింగ్ నేర్పించింది. ఇదంతా చూసి చెల్లయ్య తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. కాని అతని ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జెరీనా అసలు ఆట మొదలైంది. ఆ రోజు రాత్రి చెల్లయ్య తన గదిలో నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా జెరీనా అసాధారణ వేషధారణలో వచ్చి అతని గది తలుపు తట్టింది. తలుపు తెరిచిన చెల్లయ్య ఆమెలో అసహజంగా చూసి అతని మనసు కంపించింది. కాని వెంటనే అతను తలదించుకున్నాడు. దుబాయి మరియు సౌదీ అరేబియా యొక్క కఠినమైన చట్టాల గురించి చుట్టుపక్కల వారి నుండి విన్నాడు. ఏదైనా అనైతిక పనిలో దొరికితే నేరుగా మరణశిక్ష విధిస్తారని చెల్లయ్యకు తెలుసు. జెరీనా అతని దగ్గరకు వచ్చి నిలబడి, చెల్లయ్యా, కళ్ళు పైకెత్తి నన్ను చూడు, నేను ఎలా ఉన్నాను అని మధుర స్వరంతో అడిగింది. చెల్లయ్య ఒక్కసారి ఆమెను చూసి, అమ్మగారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని తడబడుతూ చెప్పాడు. అలాగైతే ఎందుకు కింద చూస్తున్నావు? నా కళ్లల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడు అంది. అమ్మగారు, ఆ ధైర్యం నాలో లేదు. దయచేసి నన్ను నిద్రపోనివ్వండి. నిద్ర వస్తోంది అని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని జెరీనా నవ్వుతూ, ఈ రాత్రి నువ్వు నాతో ఉండాలి, నువ్వు నా దగ్గరే ఉండాలి అని అతని చెయ్యి పట్టుకుంది. చెల్లయ్యకు భయమేసింది. అతను చేతులు జోడించి చెప్పాడు, అమ్మగారు, మీరు చెప్పిన ఏ పనైనా సరే నేను చేస్తాను. ఇల్లు శుభ్రం చేస్తాను, తోటపని చేస్తాను, వంట చేస్తాను. కాని దయచేసి ఈ పని చెయ్యమని చెప్పకండి. ఎవరైనా చూస్తే లేదా మీరే నాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నాకు మరణశిక్ష విధిస్తారు. నన్నే నమ్ముకున్న నా కూతురి భవిష్యత్తు నాశనమవుతుంది. దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు. కాని జెరీనా అతని చెయ్యిని బలంగా పట్టుకుని అతన్ని ఆపలేనంతగా తన వైపుకు లాగింది. ఆమె చూపులో అసహజ ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. నేను నిన్ను నిందించడానికి ఇక్కడికి రాలేదు. నాకు సుఖంగా ఉండాలని ఉంది. అందుకు తోడు నువ్వుండాలి అంది. పిలిపించలేదు, ఒక వ్యక్తిగత విషయం చెప్పాలనుకున్నాను అంది. కాని ఆ రాత్రి అమాయక తండ్రి జీవితంలో చీకటి మొదలైంది. మరుసటి రోజు ఉదయం అతను కళ్ళు తెరిచినప్పుడు మనసు భారంగా ఉంది. కాని జరీనా కొత్త ఆఫర్తో వచ్చింది. చూడు చెల్లయ్యా, నేను నిన్ను ఇక్కడికి పిలిచింది కేవలం సేవకుడిగా ఉండటానికి కాదు. నా వ్యాపారంలో మరియు నా జీవితంలో నిన్ను సమాన భాగస్వామిని చేయటానికి. నువ్వు 5 ఏళ్లు నాతో ఇలాగే ఉంటే నిన్ను కోటీశ్వరుడిని చేస్తాను. నీ కూతుర్ని లండన్లో చదివించవచ్చు.
మనం సంతోషంగా బతకవచ్చు అని ఆశ చూపింది. కోటీశ్వరుడు, లండన్ ఆశమాటలు అతని భయభ్రాంతులకు గురైన హృదయంలో మళ్లీ కొత్త గందరగోళాన్ని సృష్టించాయి. సరే అని చెప్పి తన కూతురి కోసం ఈ నరకాన్ని సహిద్దామని అతను నిర్ణయించుకున్నాడు. అప్పటినుండి ఆమె చెప్పినట్లు వినడం అలవాటు చేసుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ జరీనా నడవడికలో చెల్లయ్యకు అనుమానాలు కలగడం మొదలయ్యాయి. ఆమె అప్పుడప్పుడు అతన్ని ఒక నిర్దిష్ట హోటల్ లేదా పెద్ద బంగళా దగ్గరకు తీసుకెళ్తుండేది. చెల్లయ్యా, నువ్విక్కడే కారులోనే ఉండు, నేను 1 గంటలో వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లేది. 1 గంట అనేది కేవలం మాటకే పరిమితం. ఆమె తిరిగి రావడానికి కనీసం 2-3 గంటలు పట్టేది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉండేది. జుట్టు చెదిరిపోయి ఉండేది, ముఖంపై చెమట, శ్వాస వేగంగా ఉండేది, బట్టలు అస్తవ్యస్తంగా ఉండేవి. ఆమె ముఖంపై ఉన్న అలసట చూస్తే ఏదో భారీ పని చేసి వచ్చినట్లు కనిపించేది. చెల్లయ్యకు ఏదో జరగకూడనిది జరుగుతోందని అనిపించేది. కాని దానిని ప్రశ్నించే ధైర్యం అతనికి లేదు. ఒకరోజు జరీనా, ఈరోజు రాత్రి ఒక పెద్ద పార్టీ ఉంది, నువ్వు ఈ 3 పీస్ సూట్ వేసుకో, అక్కడ నువ్వు నాతో ఉండాలి, కాని ఏమీ మాట్లాడకూడదు అంది. సూట్ వేసుకున్నప్పుడు అతను నిజంగా కోటీశ్వరుడైన వ్యాపారిలా కనిపించాడు. జరీనా పక్కన నిలబడినప్పుడు వారిద్దరూ భార్యాభర్తలా కనిపించారు. పార్టీలో కొందరు వ్యక్తులు కొన్ని కాగితపత్రాలు తీసుకువచ్చి జరీనా ముందు పెట్టారు. ఆమె వాటిని చూసి, చెల్లయ్య, ఇక్కడ సంతకం చెయ్యి అంది. చెల్లయ్యకు చదవడం రాయడం రాదు, కాని తన పేరును హిందీలో సంతకం చేయడం నేర్చుకున్నాడు. అది ఏ కాగితం, అందులో ఏముందో తెలియకుండానే యజమానురాలి ఆజ్ఞ ప్రకారం సంతకం చేశాడు. సంతకం చేసిన తర్వాత జరీనా, నువ్వు కారు దగ్గరకు వెళ్లి వేచి ఉండు, నేను అరగంటలో వస్తాను అని పంపించింది. చెల్లయ్య కారు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి షాక్ ఎదురైంది. ఎందుకంటే కారు లోపల 3 అమ్మాయిలు భయంతో కూర్చుని ఉన్నారు. వారు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, మరి వారి కళ్లలో ఆందోళన నిండి ఉంది. కొద్దిసేపటికి వచ్చిన జలీనా, చెల్లయ్యా, ఈ 3 అమ్మాయిలను నేను రోజూ వెళ్లే ఆ బంగళాకు వదిలిరా అని ఆదేశించింది. చెల్లయ్యకు అనుమానం బలపడింది. అయినా యజమానురాలి ఆజ్ఞ ప్రకారం ఆ అమ్మాయిలను ఆ ప్రదేశానికి తీసుకెళ్లడానికి కారును స్టార్ట్ చేశాడు. దారిలో అమ్మాయిలలో ఒకరు, మీరు దుబాయ్ వారు కాదు, వేరే దేశం వారనిపిస్తోంది అంది. చెల్లయ్య, అవును, నేను భారతీయుడిని, మీరెవరు, ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడా అమ్మాయిలు ఏడుస్తూ చెప్పారు, మమ్మల్ని ఇక్కడికి మా ఇష్టానికి విరుద్ధంగా తీసుకువచ్చి మాతో అమానవీయమైన పనులు చేయిస్తున్నారు అన్నారు. ఈ మాట విని చెల్లయ్యకు పిడుగుపడినట్లయింది. ఏం మాట్లాడుతున్నారు, నా యజమానురాలు చాలా మంచివారు, ఆమె ఇలాంటి చెడ్డ పనులు చెయ్యదు అన్నాడు. అప్పుడు మరో అమ్మాయి చెప్పింది, నువ్వు అమాయకుడిలా ఉన్నావు, జరీనా ఇది చేయడం లేదు, ఈ మొత్తం దందాకు యజమానివి నువ్వే, మమ్మల్ని ఈ ఒప్పందానికి తీసుకువచ్చిన ఆర్గనైజర్ నువ్వే, నీ పేరు మీదే ఈ వ్యాపారం నడుస్తోంది అంది. ఇది విని చెల్లయ్య కాళ్లకింది భూమి కంపించినట్లయింది. పార్టీలో తాను సంతకం చేసింది ఇదే దందా యొక్క కాగితపత్రాలకే అని అతనికర్థమైంది. తనకు తెలియకుండా తన పేరుమీద అమానవీయ దేహశోషణ వ్యాపారం నడుస్తోందనే సత్యం అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జరీనా ప్రతిరోజూ ఆ బంగళాకు వెళ్తున్నది ఈ అమ్మాయిల సేవను పరిశీలించడానికి మరియు కొత్త ఖాతాదారులను ఏర్పాటు చేయడానికి అని అతనికి తెలిసింది. ఆ 3 అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వారు. వారిని ఇంటిపని వీసా పేరుతో మోసం చేసి దుబాయ్కి తీసుకువచ్చారు. ఈ రాత్రి కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆ బంగళాకు రానున్నారు. మేము వారి వలలో చిక్కుకునే ప్రమాదంలో ఉన్నాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని వారు చెల్లయ్య కాళ్లపై పడ్డారు. చెల్లయ్యకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఒకవైపు తన కూతురి భవిష్యత్తు, కోటీశ్వరుడయ్యే కల, మరోవైపు ఈ అమాయక అమ్మాయిల జీవితం మరియు తనపై వచ్చిన ఆరోపణ. వారు చెప్పారు, చూడండి, మీకు నిజంగా ఏమీ తెలియకపోతే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఒకరోజు పోలీసులు దాడి చేస్తే మొదట దొరికేది నువ్వే, ఎందుకంటే నీ యజమానురాలు సులభంగా తప్పించుకుంటుంది. మహిళల శోషణ ఆరోపణపై దుబాయిలో నేరుగా మరణశిక్ష విధిస్తారు అని చెప్పింది. మరణశిక్ష మాట విన్నప్పుడు చెల్లయ్య కళ్లముందు తన కూతురు రష్మి ముఖం మెదిలింది. తాను చనిపోతే ఆమె అనాథవుతుంది. ఆమె డాక్టర్ కల కలగానే మిగిలిపోతుంది. లేదు, ఇలా జరగనివ్వకూడదు. సత్యమార్గంలో నడిస్తే దేవుడు చెయ్యి విడవడు అని అతని అంతరాత్మ చెప్పింది. అతను ధైర్యం తెచ్చుకొని, మీ మాట నిజమైతే ఇప్పుడే నాతో పోలీస్ స్టేషన్కు రండి, మనమందరం పోలీసులకు నిజాన్ని చెప్పి కంప్లైంట్ ఇద్దామన్నాడు. ఆ అమ్మాయిలకు కూడా ఇదే ఏకైక మార్గంగా కనిపించింది. వారు వెంటనే అంగీకరించారు.
చెల్లయ్య ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుని నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టినప్పుడు అతని కాళ్ళు వణుకుతున్నాయి. ఇన్స్పెక్టర్ ముందు చేతులు జోడించి, సార్, నేను భారతీయుడిని. నాకు చదవడం రాయడం రాదు. ఇంటిపని కోసం ఇక్కడికి వచ్చాను. కాని నా పేరుమీద మహిళల శోషణ వ్యాపారం నడుస్తోంది. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. నేను నిరపరాధిని అని ఏడుస్తూ చెప్పాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ రాత్రే మమ్మల్ని పలుకుబడి ఉన్న వ్యక్తుల దగ్గరకు పంపించబోతున్నారు. ఇంతలో ఈయన మమ్మల్ని మీ దగ్గరకు తీసుకువచ్చారు. దయచేసి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. పోలీసులకు వారి మాటలో నిజం ఉందనిపించింది. ఎందుకంటే తప్పు చేసినవారు తామే వచ్చి లొంగపోలని ఆలోచించారు. వెంటనే వారు, నీ యజమానురాలి ఇల్లెక్కడ ఉంది అని అడిగారు. చెల్లయ్య పోలీసులను జరీనా బంగళాకు తీసుకెళ్లాడు. అప్పటికే జరీనాకు విషయం తెలిసి తన డబ్బు మరియు నగలు తీసుకుని దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంతలోనే పోలీసులు ఆమెను పట్టుకుని అరెస్టు చేశారు. విచారణ సమయంలో జరీనా తన తప్పులన్నీ ఒప్పుకుంది. అవును, ఈ అబ్బాయిని నా ఇంటికి పిలిపించుకున్నది నా దందాను అతని పేరుమీద నడపడానికి. అతని అమాయకత్వాన్ని వాడుకుని భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను తీసుకువచ్చి దుబాయ్లోని ధనవంతులకు సరఫరా చేస్తున్నాను అని నిజానికి కక్కేసింది. నిజమంతా బయటపడిన తర్వాత పోలీసులు చెల్లయ్య ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇంత పెద్ద కేసును పట్టుకోవడానికి సహాయం చేసినందుకు అభినందించారు. చెల్లయ్య, నువ్విక్కడ ఉండాలనుకుంటే నీకు మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తాము. లేదా నీ దేశానికి తిరిగా వెళ్లాలనుకుంటున్నావా అని అడిగారు. చెల్లయ్య కళ్లలో నీళ్లు నిండాయి. లేదు సార్, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి ఇష్టపడను. నేను చాలా భయపడ్డాను. దయచేసి నన్ను నా దేశానికి, నా కూతురి దగ్గరకు పంపించండి అన్నాడు. పోలీసులు అతనికి పెద్ద మొత్తంలో బహుమానమిచ్చి గౌరవంగా భారతదేశానికి పంపించారు. బయల్దేరే ముందు సంగీత చెల్లయ్యను ఎయిర్పోర్ట్లో కలిసింది. ఆమె చెల్లయ్య చెయ్యి పట్టుకొని, నన్ను క్షమించు. జరీనా ఇంత క్రూరమైన మహిళ అని నాకు తెలియదు. నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. క్షమించు అంటూ అతనికి డబ్బు ఇవ్వబోయింది. చెల్లయ్య డబ్బును నిరాకరిస్తూ, అమ్మా, డబ్బు అవసరం నాకు చాలా ఉంది. అలాగని చెడ్డదారిలో వెళ్తే దేవుడు మెచ్చడు అని చెప్పి అక్కడి నుండి బయల్దేరాడు. మహిళల శోషణ వ్యాపారం ఆధారంగా జరీనాకు దుబాయ్ చట్టం ప్రకారం మరణశిక్ష విధించబడింది. తన ఊరికి తిరిగి వచ్చిన చెల్లయ్య మొదట వెళ్ళింది తన కూతురున్న హాస్టల్కే. ఆమెను కోగలించుకుని, ఇక నిన్ను వదిని ఎక్కడికీ వెళ్లను తల్లి అని కన్నీరు పెట్టుకున్నాడు. పెద్ద గండం నుండి బయటపడినందుకు దేవుణ్ణి కృతజ్ఞత తెలిపాడు. పోలీసులు ఇచ్చిన బహుమానం డబ్బుతో అతని కూతురి వైద్య విద్యకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అప్పటినుండి చెల్లయ్య ఒక చిన్న దుకాణం ప్రారంభించి కూతురుతో సంతోషంగా జీవితం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, ఈ సంఘటన మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. డబ్బు మరియు విలాసవంతమైన జీవితం ఆశతో తెలియని దేశాలకు వెళ్లడం కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు. చెల్లయ్యలాంటి వేలాది అమాయకులు తమ కుటుంబ కలలను నెరవేర్చడానికి విదేశాలకు వెళ్లి ఏ కష్టాల్లో ఉన్నారో చెప్పలేము. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ కథ మీకు మనసుకు హత్తుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి సామాజిక కథలను కొనసాగించడానికి కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.